హలో అమ్మాయి, పాత రోజులు మారాయి. ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి. ఓహో పడాయి చాలోయి, కోతలెందుకు పోవోయి. ఆది నుంచి లోకంలో ఆడవారిది పై చేయి. నిజానిజాలు తెలియకని నింద వేసే పొరపాటు. నిజానిజాలు తెలియకని నింద వేసే పొరపాటు. నాటికి నేటికి మీకు అలవాటే. హలో హలో అమ్మాయి, అవును మీదే పైచే. నువ్వు అసలు అమ్మాయినా? నాతో 5 years తిరిగి వాటితో రా తిరగబోద్ది అవుతుంది. కూల్ రా, కూల్ కూల్. కూల్ ఏంటే ఇక్కడ కాలిపోతుంది. చిన్న కరెక్షన్, నేను నీతో తిరగలేదు, ప్రేమించాను. అండ్ ఎస్, నువ్వు వదిలేసాగా నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఓ, నేను వదిలేసానని ఇంకొని చూసుకుంటావా? అయినా మా ఇంట్లో ఒప్పుకోలేదనే కదా మనం బ్రేకప్ అయింది. అది కాకపోతే వేరే రీజన్. బ్రేకప్ అయితే అయిపోయాం కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? అలా అని ఇంకొకరిని చూసుకుంటావా? అలా అనుకుంటే నేను ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నానా? అయినా ప్రేమ ఒక్కసారే పుడుతుంది. అసలు నీ లవ్వేనా? ఛీ. హలో బాస్, వద్దనుకున్నది నువ్వు, నాకు లోన్లీనెస్ పరిచయం చేసిందే నువ్వు. ఆ టైంలో నేను ఎంత బాధపడ్డానో నా రూమ్లో ఉన్న 4 గోడలకు తెలుసు. అదే టైంలో తిను పరిచయం అయ్యాడు, నన్ను ఓదార్చాడు, కనెక్ట్ అయ్యాం. తప్పేంటి? ఎవరు ఓదార్సే వాళ్ళతో పోతావా? అయినా నేను గుర్తురానా అసలు? ఎన్ని డేస్ బాధపడాలి? ఆ ప్రేమ గుర్తు రాకుండా తిను నన్ను చూసుకుంటాడు. అండ్ నువ్వు దేవదాస్వి కాదు, నేను పార్వతిని అంతకంటే కాదు. నాకు అలా ఉండడం ఇష్టం లేదు. లైఫ్ షుడ్ మూవ్ ఆన్, రైట్? అయినా దేవదాస్ పార్వతిల స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రేమిస్తారు తప్ప బాధపడరు. బీ ప్రాక్టికల్. వెళ్దామా?